కేంద్ర కేబినెట్ విస్తరణకైతే మొత్తం సర్వం సిద్ధమవుతుంది అనే ప్రచారం జరుగుతుంది. ఈ నెల 20 తర్వాత, జూన్ 20 తర్వాత కేంద్ర కేబినెట్కు సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. అయితే ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న మాట దాదాపుగా 7 నుంచి 17 మంది వరకు కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయి. కంప్లీట్గా 7 తొలగించే అవకాశం ఉంటుంది. మరొక 10 మందికి మార్పులు చేసే అవకాశం ఉంటుంది అనే ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎవరెవరికి ఛాన్స్ దక్కుతుంది, ఎవరెవరు ఛాన్స్ కోల్పోతారు, ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళు కానీ, అలాగే తెలంగాణలో సహాయ శాఖ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఇప్పటికే ఆయన కుమారుడి ద్వారా కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శ్రీనివాస్ వర్మ, ఆయన మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు కానీ ఆయన్ను కూడా తప్పిస్తారు, ఆయన స్థానంలో వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు అనేది. అయితే ఈ ఛాన్స్లో పురంధేశ్వరి గారికి కూడా అవకాశం దక్కుతుందా లేదా అనేది కొంతమంది ఎదురు చూస్తున్నమాట. ఓవరాల్గా చూసుకుంటే అలాగని చెప్పి పక్కన పెట్టిన వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టినది కాదు, వాళ్ళకి రాష్ట్ర అధ్యక్షులుగా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా అవకాశం ఇచ్చే ఆలోచన చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఒక ప్రచారం. ఏది ఏమైనా మొత్తానికి ఈ నెల 20 తర్వాత ఎప్పుడైనా సరే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది అనేది భారతీయ జనతా పార్టీ. దీనికి సంబంధించి ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో నితిన్ నబీన్ దీనికి సంబంధించి కొన్ని సూచనలు కూడా చేశారట, కొన్ని సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న పంకజ్ చౌదరి మొన్న యూపీ బీజేపీ అధ్యక్షుడిగా ఆల్రెడీ గతంలో నియమించారు. తాజాగా కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఢిల్లీ బీజేపీ సారథిగా ఆయన కొనసాగుతున్నారు. వీరిని పార్టీ బాధ్యతలకే పరిమితం చేస్తారు అనేది కూడా వీళ్ళని పూర్తిగా ఇంకా వాళ్ళని తప్పించి అదొక ప్రచారం జరుగుతుంది. అలాగే 2014 నుంచి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కొంతమందిని, అలాగే 2019 నుంచి మంత్రివర్గంలో ఉన్న కొంతమందిని పూర్తిగా తప్పిస్తారు. అంటే దాదాపుగా 60% పైగా మంత్రుల శాఖలు కూడా మారే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది.